హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో 123 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన వ్యవసాయ కళాశాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకోవడం చరిత్రలో పదిలంగా నిలిచిపోతుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో 123 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన వ్యవసాయ కళాశాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకోవడం చరిత్రలో పదిలంగా నిలిచిపోతుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రోజున మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరిగిన శంకుస్థాపనను అద్భుతమైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కళాశాలకు శుక్రవారం ఉదయం మట్టపల్లి లక్ష్మీ నరసింహుడి సన్నిధిలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ శంకుస్థాపన జరిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్, శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి, బిఎల్ఆర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. It's a really delight for us to have amongst us Honorable Governor of Telangana Shri Jishnudev Verma garu. మన తెలంగాణకి గవర్నర్ గారు వచ్చిన తర్వాత ఇది రెండోసారి సూర్యాపేట జిల్లాలో నాకున్న సంగీత సంబంధంతో మా వ్యవసాయ శాఖ మాతులు స్వయంగా రైతు వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం వారు ఆదేశాల మేరకు వ్యవసాయ కళాశాలకు రావటం, అదేవిధంగా ఈ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు మన హక్కులు కాపాడుకోవడానికి ఈ పవిత్రమైన నదీ జలాల సాక్షిగా మన హక్కులు కాపాడుకోవడానికి ఏ పోరాటానికైనా సిద్ధం. కృష్ణా గోదావరి నదీ జలాల్లో ఒక్క చుక్క నీరు కూడా మేము వదులుకోవడం మనం చేస్తున్నాం. To give his address today. తెలంగాణ రాష్ట్ర